హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే మా చెట్టు అయితే పువ్వులు తెంపుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఒక్క చెట్టుయే ఇన్ని పువ్వులు వచ్చినాయి చూడండి. పువ్వులు అయితే నేను తెంపుకున్నా. ఇప్పుడు ఇవైతే నేను అల్లుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక నేనైతే పువ్వులు అల్లుకుంటున్నా ఫ్రెండ్స్. మా చెట్టుయే పువ్వులు ఎట్లా అల్లుతానో చూడండి. మస్తు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఊర్లల్లో అయితే అన్నీ ఫ్రీగా వస్తాయి మంచిగా. ఈ పువ్వులు కూడా కొనుడే ఉండదు. ఇక సిటీలోనైతే పువ్వులు కూడా కొనాలి ఫ్రెండ్స్ అన్నీ. ఈడనైతే ఇక చెట్టు అయితే ఫ్రీగా తెంపుకొని పెట్టుకోవచ్చు. నేనైతే అల్లుకుంటున్నా. ఇక ఈ చెట్టుకు అయితే నీళ్ళు మా పెద్దమ్మ పోస్తుంది, మా అత్తమ్మ ఇద్దరు కలిసి నీళ్ళు పోసి పెంచారు. పువ్వులు మంచిగా ఉన్నాయి. ఇక నేనైతే తెంపుకున్నా ఫ్రెండ్స్. పువ్వులు అయితే అల్లుకుంటున్నా. మా పెద్దమ్మ అయితే ఇక ఇందాక ఆకుకూరలు తెంపినాం కదా, అవన్నీ కోస్తుంది వంట చేయడానికి. అయితే పెద్దమ్మ పనిలో పెద్దమ్మ ఉంది, నా పనిలో నేను. ఇక పూల మాల అయితే ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తుర్రా ఎట్లా కడుతున్నాను. ఇట్లా కట్టాలి. ఏమో రాలే కదా పెద్దగా. ఏం చెప్తుంది ఇస్తారా అట్లా. అక్కకి తెస్తుంది అని రాజుగాడ ఇప్పుడు బుక్ అలాగేసుకోండి. మా బుక్ అదే పెట్టుకుంటాను. ఆడుకోవడం ఏ బుక్ ఇవ్వాలంటే అడుగుతాను నేను ఇస్తుంది అంటాడు. చూస్తుర్రా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కట్టాలి పూలమాల. అయితే నేనైతే పూలమాల కట్టుకుంటున్నా. కనకమ్మరాల పువ్వులు. మా వాకిట్లా కూర్చొని అయితే పూలు కడుతున్నా నేను. బయట చల్లగా గాలి వస్తుందని, ఇంట్లో వేడిగా ఉంటుంది కదా అని బయట కూర్చున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నా మాల అయితే కంప్లీట్ అయింది. పూలు అయితే అల్లిన ఫ్రెండ్స్. ఎట్లా మాల కట్టినో చెప్పండి. బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్, నీట్గా. ఇంకో నేనైతే మాల కట్టేసిన. ఇంకా పువ్వులు అయితే పెట్టుకుంటా నేను. ఇట్లా అయితే మాల వచ్చింది. ఇట్లా కట్టుకోర్రి మీరు కూడా. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.